I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP. So, erectile dysfunction. So, వీళ్ళని మనం ఇంపార్టెంట్ అనొచ్చండి. సో చాలా మందికి డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆ టైం పీరియడ్లో ఆ ఎరెక్షన్స్ ఉండవన్నమాట. సో చాలా మంది వీళ్ళు ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతూ ఉంటారు, శాంపుల్ ఇవ్వలేకపోవడము. సో చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఏ ఏజ్లోనా ప్రజెంట్ అవ్వచ్చు. మనం లెస్ దాన్ 40 years తీసుకుంటే 1 to 14% మనం ఇన్సిడెన్స్ అనమాట. పేషెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో వచ్చినప్పుడు మనం డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ తీసుకుంటే మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. మెయిన్ ఏమంటే ఈ ఎరెక్షన్స్ కానీ ఎజాక్యులేషన్స్ కానీ ఇదేమంటే హార్మోన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, నర్వ్స్, మజిల్స్, సైకలాజికల్ ఇవన్నీ బాగుంటే తప్ప వాళ్ళకి ఎరెక్షన్స్ ఎజాక్యులేషన్స్ ఉండవన్నమాట. సో ఈ 4-5 ఎక్కడన్నా వాళ్ళకు ప్రాబ్లం ఉండొచ్చు. మెయిన్ సైకలాజికల్, సో యాంగ్జైటీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ఫుల్ కానీ, ఏదైనా మెంటల్ హెల్త్ బాగాలేదా, సో వాళ్ళల్లో ఇది చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో ఇంకొంతమంది నర్వ్ రిలేటెడ్ చెప్పాం కదా, సో బ్రెయిన్ ఇంజరీ కానీ, స్పైనల్ కార్డ్ ఇంజరీ వాళ్ళు కూడా చాలా మందికి దీంట్లో ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి పెనైల్ కండిషన్స్ లైక్ కర్వ్డ్ పెనిస్ కానివ్వండి, ఏదన్నా పెనైల్ ఇంజరీ కానివ్వండి, వాటి వల్ల కూడా ఒక్కోసారి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి హార్మోన్స్, సో క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటాం. వీళ్ళు ఏమంటే హార్మోన్ రిలేటెడ్, సో వీళ్ళు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమందికి డ్రగ్ రిలేటెడ్, కొంతమంది ఏం చేస్తుంటారంటే సైకియాట్రిక్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు, డిప్రెషన్కి డ్రగ్స్ వాడుతూ ఉంటారు. సో వీటికి చాలా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇంకొంతమందికి ఫినాస్టరైడ్ బేస్డ్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్, దానివల్ల కూడా చాలా మంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి బ్లడ్ వెజల్ రిలేటెడ్ వాస్కులర్ కండిషన్స్ లైక్ మనకు ఈ ఎరెక్షన్స్ అప్పుడు పెనిస్కి బ్లడ్ సప్లై మ్యాక్సిమం ఉంటుంది. సో బ్లడ్ సప్లై తగ్గే డిజార్డర్స్ లైక్ హైపర్ టెన్షన్, అథెరోస్క్లెరోసిస్ అంటాము, హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, సో వీటి వల్ల కూడా బ్లడ్ సప్లై తగ్గడం వల్ల కూడా వాళ్ళకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. డయాబెటిస్, ఒబిసిటీ వీటిల్లో కూడా వాస్కులైటిస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా వాస్కులారిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ. సో ఒబెసిటీ వాళ్ళకు పర్సే లిబిడో తక్కువ ఉంటుంది, వీళ్ళకి హై ఈస్ట్రోజన్స్ ఉంటాయి, లో టెస్టోస్టెరోన్స్ ఉంటాయి కాబట్టి సో లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కొన్ని రీజన్స్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో మనకి ఏదైతే కాజెస్ ఉన్నాయో దాన్ని అంతా కరెక్ట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయడము, ఏమైనా డ్రగ్ అబ్యూజ్ ఉంటే స్టాప్ చేసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, బ్యాడ్ హ్యాబిట్స్ అవన్నీ కట్ డౌన్ చేసుకోవడము, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయండి. సో ఇవి కాకుండా పెనైల్ ఇంజెక్షన్స్, ఇంప్లాంట్స్ ఉన్నాయి, వాసో కన్స్ట్రిక్షన్ డివైజెస్ ఉన్నాయి. సో వీటి వల్ల రిజల్ట్స్ అంత లేకపోయినా కూడా కొంతవరకు వాళ్ళకు ఇప్పుడు చాలా మాడిఫికేషన్స్ వచ్చినాయి దాంట్లో. సో పేషెంట్కి మనము ఇవన్నీ గైడ్ చేస్తూ ఉంటాము. సో వాటి వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.